చూసారా, అదిరిపోయింది. ఫ్లేవర్ కూడా అదిరిపోయింది అనుకుంటున్నా అండి. ఈ స్టిక్ అయితే భలే యూజ్ అవుతుంది, వుడ్ స్పూన్. వితౌట్ మసాలా మటన్ బిర్యానీ అయితే మనం చేసుకుందాం ఈరోజు. డైట్లో ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. డైట్లో ఉండే వాళ్ళు ఏంటంటే ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయొద్దు కదా. ఇంకా వేడున్న వాళ్ళు కూడా ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే తినద్దు. ఇంకా అందుకే మసాలా లేకుండా ఈరోజు బిర్యానీ చేస్తా. డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఒకసారి అయితే వీడియో అయితే చూసేయండి, ఓకేనా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, ఫస్ట్ అయితే ఒక పావ ఆయిల్ వేసుకుందాం. ఎర్రగడ్డలు అట్లాగే పచ్చిమిర్చిలు. నేనైతే వుడెన్ స్పూన్ అయితే తీసుకున్నా అండి. స్టీల్ స్పూన్ తోటి కలుపుతా ఉంటే సౌండ్ వస్తుందని వుడెన్ స్పూన్ తీసుకున్నా. దీని ప్రైస్ ఎంతనో తెలుసా? తెలిస్తే షాక్ అయిపోతారు. ఓన్లీ 10 రూపీసేనండి. నిజంగా అండి, నమ్మరు కదా మీరు, నాకు తెలిసి నమ్మరండి. కానీ ఓన్లీ 10 రూపీసే ఈ వుడెన్ స్పూన్. బాగుంది కదా. ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా అండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న మటన్ అండి. మటన్ని మంచిగా కలుపుకున్నాం. మటన్ ఉడికేదానికి మూత అయితే పెట్టుకో. అందులో ఊరిన వాటర్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఎగిరిపోవాలండి. ఎగిరిపోయిన తర్వాత మనం మటన్ ఉడకడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాం. మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ కూడా వాడట్లేదు. అయినా మెత్తగా అయితే ఉడికించుకుందాం. మటన్ ఉడుకుతుంది, కాదంటే మీరు చూడండి, ఓకేనా. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు అట్లా ఉడకనివ్వాలి మటన్ని మంచిగా. అంతలోపు మటన్లకు ఒక చిన్న గ్రేవీ అయితే రెడీ చేసుకుందాం, ఓకేనా. దానికోసం ఏం తీసుకోవాలో కూడా చూసేయండి. డైట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, మీరు కూడా సాటిస్ఫై అవుతారు, ఓకేనా. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసుకున్నా అండి. ఒక కప్పు ఉంటుంది అచ్చు ఈ ఆనియన్. ఒక కప్పు నిండా ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఇందులోకి కర్డ్ అయితే యాడ్ చేసుకుందాం, ఓకేనా. నేనైతే ఈ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నా అండి కర్డ్. మీకు ఎంత సరిపోతుంది అనిపిస్తే అంత తీసుకోండి. సరిపోతుంది మీన్స్ గ్రేవీ కోసం కదా. గ్రేవీ ఎట్లయితే మీకు సరిపోతుంది అనుకుంటే అట్లా మీరు తీసుకోండి. నాకు ఇదైతే కొంచెం పలచగానే ఉంది కాబట్టి నేను హాఫ్ కప్ అనేది తీసుకుంటున్నాను, అంతేనండి కర్డ్. నేనైతే సగం గ్లాస్ పెరుగు అయితే తీసుకున్నా అండి. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇలా కొంచెం వాటర్ కొన్ని ఉన్నప్పుడే మనం కారపొడి అనేది యాడ్ చేసుకోవాలండి. అయితే కారం సాల్ట్ అనేది ముక్కకు మంచిగా పడుతుంది, అందుకని చెప్పేసి 1 స్పూన్ అయితే కారం యాడ్ మీకు ఎంత సరిపోతుంది అంటే అంత యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిసేపు అయితే ఉడకనిచ్చుకుందామండి మూత పెట్టేసి. మన పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకుందామండి. ఈ కర్డ్ అండ్ ఆనియన్ పేస్ట్ని అయితే మంచిగా కలిపేసుకుందామండి. కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉడకనిద్దాం, ఓకేనా. ఇది మంచిగా మగ్గిన తర్వాత అయితే ఎసరికైతే వాటర్ వేసుకుందామండి. ఇక ఒకసారి అయితే మంచిగా కలబెట్టుకొని ఎసరికైతే వాటర్ వేసేసుకుంటాం. ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్కి అయితే నేను ఈ ముంత మీద సగం వాటర్ తీసుకుంటున్నా అండి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అయితే నాకు ఈ ముంతతోటి ఒక ముంత సగం వేసుకుంటే నాకు సరిపోతాయండి. ఈ టైంలోనే సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్ చూసి తక్కువైతే వేసుకోండి, ఓకేనా. నేను రైస్ అయితే ఆల్రెడీ 1 అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. మంచిగా నీట్గా కడిగేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఎసరైతే వచ్చేసిందండి. ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసుకొని రైస్ అయితే వేసేసుకుందాం. రైస్ అయితే యాడ్ చేసుకుందామండి. దీన్నైతే మంచిగా ఒకసారి అయితే కలబెట్టుకుందాం. ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒకసారి అయితే రైస్ని అయితే చూసుకుందామండి. దగ్గరికి అయితే అయ్యిందండి. ఒకసారి అయితే కలుపుకుందాం. రైస్ అడుగు నుంచి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా అన్ని మెదుపుకొని పెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టుకొని దమ్ కానిద్దామండి. ఇంకా నాకు కొంచెం వెయిట్ లాంటిది పెడితే ఇంకా బాగుంటుంది. రైస్ అయితే అయిందేమో చూసుకుందామండి ఒకసారి. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మన మటన్ బిర్యానీ. ఈ బిర్యానీకి ఎంతమంది ఎగబడుతున్నారో మీకు తెలుసండి. ఎక్కడ అంటారా,
చూసారా, అదిరిపోయింది. ఫ్లేవర్ కూడా అదిరిపోయింది అనుకుంటున్నా అండి. ఈ స్టిక్ అయితే భలే యూజ్ అవుతుంది, వుడ్ స్పూన్. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చూద్దాం. నిజంగా సూపర్ ఫ్లేవర్ అయిందండి బిర్యానీ. ఇట్లా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. వితౌట్ మసాలా బిర్యానీ అండి. నిజంగా మీరు నమ్మండి, ఎంత బాగుందో. అసలు మీరు నమ్మరని కూడా నాకు తెలుసు, కానీ చాలా బాగుందండి. వితౌట్ మసాలా బిర్యానీ చేసి తినండి, చాలా చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడైతే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్లేట్లో అయితే వేసేసుకుందాం మన బిర్యానీ. పొగలు కప్పుకుంటూ వేడి వేడి పొగలు. అసలు దీన్ని చూస్తుంటే నోట్లో అలా జలం వస్తుందండి. ఇంకా మాటలు ఇక్కడికి ఏం వస్తాయి నాకు చెప్పండి. నో వర్డ్స్. ఇట్స్ సూపర్. రైస్ ఈస్ వెరీ. తినేసేయండి. రెడీయా? మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వితౌట్ మసాలా. టేస్ట్ మాత్రం సూపర్ అయింది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూసారా, నిమ్మకాయ తీసుకొని మంచిగా పిండేసుకుందాం. పిండేసుకున్న తర్వాత అసలు పీస్ చూడండి, మెత్తగా, ఎంత మెత్తగా ఇగో చూసారా, మెత్తగా ఉడికిపోయింది మంచిగా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వేడి వేడిగా మటన్ బిర్యానీలోకి ఒక ముక్క ఆనియన్ తర్వాత ఉడకడం బాగుంటుంది. తీసుకొని టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంది. పీసెస్ కూడా చాలా మెత్తగా స్మూత్ ఉడికినాయండి. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అయిందండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయడం మర్చిపోద్దు.